అడవుల్లో సామాన్య పరిస్థితులు బ్రతకడమే గగనం. అలాంటిది వర్షాలు వస్తున్నప్పుడైతే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బ్రతకాల్సిందే. అయితే గిరిజనుల గ్రామాల్లో విద్యార్థులు వాగులు గెడ్డలు దాటుకుంటూ బడికి వెళ్తున్నారని, ఎలాంటి అఘాయిత్యాలు జరగకముందే వంతెనలు నిర్మించి తమ పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేలా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గిరిబిడ్డలు వేడుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ నియోజకవర్గం డుమ్రిగూడలోని నారింజవలస, జంగిడివలస గ్రామాలకు చెందిన గిరిచిన్నారులు బడికి వెళ్లేందుకు తమ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ భయంతో వాగులు గెడ్డలను దాటుకుంటూ పాఠశాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుత సమాజంలో విద్య ఎంతో అవసరం. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు భయంతోనే తమ పిల్లలను వాగులు గెడ్డలను దాటుకుంటూ బడికి పంపిస్తున్నారు. నారింజవలస, జంగిడివలస గ్రామాల్లో సుమారు 50 మంది వరకు గిరిచిన్నారులు వాగులు గెడ్డలు దాటుకుంటూ భయంగా బడికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వ హయాంలో గిరిజన ప్రాంతంలో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతుండటంతో వారి పిల్లల కోసం కూడా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తమ పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు వంతెనలు నిర్మించాలని కోరుతున్నారు. చిన్నారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్నారని, ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తమ విజ్ఞప్తిని విని సీఎం, డిప్యూటీ సీఎం తక్షణ చర్యలు తీసుకోవాలని గిరిబిడ్డలు కోరుతున్నారు. నమస్తే అండి. మాది డుమ్రిగూడ మండలము, కురుడి పంచాయతీ, జంగిడివలస గ్రామం మాది. మాకు ఇక్కడ మేము ఇంతకుముందు మేము పాత మా యొక్క అంటే మేము జీవన శైలి అనేది మేము పాత ఊళ్ళు జంగిడివలస గ్రామంలో ఉండింది. మరి వర్షాకాల సమయంలో మరి ఎక్కువ వరదలు కురవడం వలన కొండేశ్వరాలు అదే విరిగి పడతాయి. మేము భయంతో మేము కొండ కిందన కాబట్టి మా విలేజ్ మేము ఇక్కడ కొత్త ఊరు దగ్గర మేము షిఫ్ట్ అవ్వడం జరిగింది సార్. అయితే పాఠశాల అనేది మరి ఇప్పుడు దాకా మరి పాత గ్రామంలోనే ఉంది. ఇప్పుడు మరి పిల్లలకి బడికి పంపించాలంటే మరి కొత్త ఊరు నుంచి మేము గడ్డ దాటేసి ఆ స్కూల్కి మేము పిల్లలకి పంపించాలి. మరి పిల్లలకి చదివించాలని మరి ఎట్లాగైనా ఈ జనరేషన్లో మరి చదువు అనేది చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా మరి వరదల సమయంలో ఎంత వర్షం కురిసినప్పటికీ మేము మరి పిల్లలకి మేము ఎర్లీగా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించి మరి వ్యవసాయ పనులకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అంటే మేము వరద సమయంలో మళ్ళీ పిల్లలకి స్కూల్కి వెళ్ళి మరి రిటర్న్ వాళ్ళకి పికప్ చేసుకొని మళ్ళీ గడ్డ దాటి మళ్ళీ మేము సాయంత్రం పూట చాలా అలసిపోయి ఉంటాము. ఆ పనిలోకి వెళ్ళి కూడా మాకు ఒకటి బెంగ అంటే ఆ పని చేస్తూ కూడా పిల్లలు స్కూల్ ఏ టైంకి ఇంకా విడిచిపెడతారు, తొందరగా వెళ్ళి స్కూల్కి వెళ్ళేసి పిల్లల్ని మరి బేగులు ఎత్తుకొని పిల్లల్ని మరి పట్టుకొని తిరిగి ఇంటికి తీసుకురావాలనేసి ఆ వేతన మాకు ఉంటుంది. కాబట్టి దీనిని దయచేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మరి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి దీన్ని మీరు దృష్టి ఉంచుకొని మరి మా గ్రామంలో ఈ గడ్డ మరి దాటడానికి లేదా మాకు ఒక వంతెన కానీ లేకపోతే